హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వచ్చేసి పూర్వంలో ఎలాంటి నేమ్స్ పెట్టేవారు, ఎందుకు పెట్టేవారు అనే దాని గురించి నేను చెప్తాను. ఈ స్టోరీ వచ్చేసి నాకు మా హస్బెండ్ చెప్పారు. తను భగవద్గీత చదివారు, అందులో నుండి ఇది ఒక స్టోరీ. పూర్వంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి 4 కొడుకులు. వారి పేరు నరసింహ, వెంకటేశ్వర్లు, శంకరయ్య, నారాయణ. అతడు చాలా తప్పులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆయనకి ఆరోగ్యం బాగాలేక మంచంలోనే ఉండేవాడు. అతనికి అన్ని సేవలు ఆ 4 కొడుకులు చేసేవారు. చివరిగా ఆయన మంచంలో అలా చాలా అవస్థలు పడుతూ ఉండగా యమదూతలు వచ్చారు అతన్ని తీసుకెళ్లడానికి. అప్పుడు అతను తన చిన్న కొడుకైన నారాయణను నారాయణ ఇటురా, నారాయణ ఇటురా అని గట్టిగా పిలిచాడు. అప్పుడు నారాయణ దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. అలా ప్రత్యక్షమయ్యి యమదూతలతో అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా భగవన్నామ స్మరణ చేస్తున్నాడు, అందుకని మేము ఇతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్తాము అని యమదూతలకు చెప్పి అతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్లారు నారాయణ దేవ. ఎప్పుడైనా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. పూర్వంలో అలా పేర్లు పెట్టి వాళ్ళు రోజు పిలుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి భగవన్నామ స్మరణ చేసినట్టు అయింది. అదే విధముగా ఇప్పుడు కూడా అలా ఓల్డ్ నేమ్స్ పెట్టకపోవచ్చు, లేటెస్ట్ నేమ్స్ అయినా కూడా మనము దేవుని మీనింగ్ వచ్చేలాగా చూసుకొని పెడితే మనం కూడా రోజు భగవన్నామ స్మరణ చేసినట్టు అవుతుంది. ఇది నాకు తెలిసిన భగవద్గీతలోని ఒక స్టోరీ. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.